బ్యాక్ సినిమాల విడుదలతో కళకళలాడుతోంది టాలీవుడ్. అయితే తమిళ ఇండస్ట్రీ సిట్యుయేషన్ మాత్రం దీనికి పూర్తిగా రివర్స్లో ఉంది. పూర్తయిన సినిమాలు ఎప్పుడు థియేటర్స్లోకి వస్తాయో తెలియని పరిస్థితి. మరి రిలీజ్ డైలమాలో ఉన్న ఆ తమిళ సినిమాలేంటి? వాటి కోసం ఆడియన్స్ ఎంతకాలంగా వెయిట్ చేస్తున్నారు? 2026 ఆరంభం టాలీవుడ్కి కలిసొచ్చినట్లుగా కాలీవుడ్కి అంతగా కలిసొచ్చినట్లు లేదు. పెద్ద హీరోల సినిమాలు విడుదల లేక వెలవెలపోతున్నాయి అక్కడ థియేటర్స్. ఈ సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కావాల్సిన విజయ్ జననాయకన్ సినిమా థియేటర్స్లోకి ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. రీసెంట్గా సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా నిర్మాతలు వేసిన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. అయినా పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కిన విజయ్ చివరి సినిమాపై రిలీజ్ డైలమా కంటిన్యూ అవుతూనే ఉంది. విజయ్ జననాయకన్ సినిమాతో పాటు రిలీజ్ డైలమాలో ఉంది సూర్య అప్కమింగ్ మూవీ కరుప్పు. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా విడుదలపై క్లారిటీ ఇవ్వట్లేదు మేకర్స్. లాస్ట్ దీపావళికి రిలీజ్ అనుకుంటే పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం కారణంగా వాయిదా పడింది. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న విజయ్ జననాయకన్ ప్లేస్ ని సూర్య కరుప్పు సినిమా ఆక్యుపై చేస్తుందనుకుంటే సమ్మర్ వస్తున్నా రిలీజ్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు మేకర్స్. తమిళ స్టార్ హీరోలు విజయ్, సూర్యతో పాటు యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథ్ది ఇదే సిచ్యువేషన్. రోబోటిక్ టెక్నాలజీ కథాంశంతో ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్తో విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా విడుదలపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఎస్జే సూర్య కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా లాస్ట్ డిసెంబర్లోనే రిలీజ్ కావాల్సింది. అయితే వాలంటైన్స్ డే సందర్భంగా ఈ నెలలో విడుదలవుతుందనే ప్రచారం జరిగింది. అయితే మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి రిలీజ్ డైలమాకి ఎండ్ కార్డు వేసి ఈ సినిమాలు థియేటర్స్లోకి ఎప్పుడొస్తాయో వెయిట్ అండ్ సీ.